అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీల కోసం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి విషయం గ్రామీణ స్థాయిలో బూత్ స్థాయిలో తెలియజేయడం కోసం ఇవాళ ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఈ ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మోదీ గారిది. అంతేకాకుండా బీసీలలో ఒక కులమైనటువంటి ఏదైతే ముదిరాజు కులం ఉందో, ఉదాహరణకు వారు చేపలు పట్టుకున్నటువంటి వృత్తిని జీవనం ఆధారంగా చేసుకొని చెరువులలో, కుంటలలో, నదులలో చేపలు పట్టేవారు. మరి వారి యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు నరేంద్ర మోడీ వెనుకబడినటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి 18 కులాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కులవృత్తులకు సంబంధించిన వారందరూ కూడా ఈ కమిటీ విశ్వకర్మ యోజనకు సంబంధించి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆలోచన చేసిండ్రో ఆలోచన విధానాన్ని అందరూ కూడా అనుసరించి అందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పి ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా సార్వత్రిక సమ్మేళన కార్యక్రమం చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు ఆనందగౌడ్ గారి పిలుపు మేరకు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ధర్మపురి అసెంబ్లీలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య విషయం ఏమిటంటే విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ద్వారా 18 కులాలకు చెందిన కులవృత్తులకు సంబంధించిన ఈ పనిముట్లను అందజేయడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన, అలాగే ఈ మన విశ్వకర్మ యోజన స్కీమ్ ద్వారా వీరికి ఏదైతే ఈ కులవృత్తుల వారు ఉన్నారో వడ్రంగి, తర్వాత రజక, చెప్పులు కుట్టేవారు, చేపలు పట్టేవారు, ఈ కులాలకు సంబంధించిన ఏదైతే ఈ స్కీమ్ను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని తర్వాత వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారికి ఒక 15 ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్రతిరోజు 500 చొప్పున మరి వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15 రోజుల తర్వాత వారికి ఏదైతే సర్టిఫికేట్ మనం ఇచ్చిన తర్వాత వారికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా వారికి బ్యాంకు ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ ఎలాగంటే ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఇస్తారు, తర్వాత 1 లక్ష రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ 2 లక్షలు ఇస్తారు, 2 లక్షల తర్వాత మళ్ళీ 3 లక్షలు, 50 లక్షల వరకు వాళ్ళు చేసుకోవచ్చు.